వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూద్దాం. వరల్డ్ బ్రెయిలీ డే ఈజ్ అబ్జర్వ్డ్. సో వరల్డ్ బ్రెయిలీ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారు. దట్ ఈస్ జాన్ 4th. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జాన్ 4th మనకి వరల్డ్ బ్రెయిలీ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే మనకి లూయిస్ బ్రెయిల్ ఈయన వచ్చేటప్పటికి ఈయనకి 3 years ఏజ్ ఉన్నప్పుడే ఆయన యాక్సిడెంట్లో కళ్ళని కోల్పోయారంట. దాని తర్వాత 6 dotsతో మనకి బ్రెయిలీ లిపి అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన యొక్క జ్ఞాపకార్థంగా బ్రెయిలీ డే అనే దాన్ని 4th January రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే మనకి సెంట్రల్ బ్రెయిలీ ప్లాంట్ అని చెప్పేసి ఉంది. సెంట్రల్ బ్రెయిలీ ప్లాంట్. సో ఇది వచ్చేటప్పటికి ఇండియాలో డెహ్రాడూన్లో దీన్ని లొకేట్ చేసి ఉన్నారు. ఇది ఒక జీకే ఫ్యాక్ట్గా మీకు యూజ్ అవుతుంది. 2019 నుంచి ప్రపంచంలోని పలు అంతర్జాతీయ సంస్థలు మనకి బ్రెయిలీ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇటీవల సాహిత్య అకాడమీ తన వార్షిక సాహిత్య అకాడమీ అవార్డులని 2021 20 భాషల్లో ప్రకటించింది. ఆ అవార్డు ఫలకం మరియు ఎంత నగదు బహుమతిని కలిగి ఉంటుంది. రీసెంట్గా మనకి సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారు. అండ్ 20 లాంగ్వేజెస్లో దాదాపుగా 24 మెంబర్స్కి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి ₹1,00,000గా ఉంది. 1 lakh ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ₹1,00,000 క్యాష్ ప్రైజ్ని కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో అఫీషియల్ లాంగ్వేజెస్, ఈ 20 అఫీషియల్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ లాంగ్వేజ్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. తెలుగుకి సంబంధించి గోరేటి వెంకన్న గారికి ఈ అవార్డు లభించింది. అలాగే ఇంగ్లీష్లో నమితా గోఖలే గారికి ఈ అవార్డు అనేది లభించడం జరిగింది. అలా ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ, పోయిట్రీ, నావెల్ ఇలా పలు కేటగిరీస్లో పలు భాషల్లో సాహిత్య అకాడమీ అవార్డుని ప్రకటించారు. సో జనరల్గా మనకి మొట్టమొదటిగా జ్ఞానపీఠ అవార్డు అనేది సాహిత్యంలో చాలా గొప్ప అవార్డుగా చెప్తారు. దాని తర్వాత సాహిత్య అకాడమీ అవార్డుని, తర్వాత యువ పురస్కార్, భాషా పురస్కార్ లాంటి బాల సాహిత్య పురస్కార్ లాంటి అవార్డుని చెప్తారు. యువ పురస్కార్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏ రచయితల ఏజ్ 35 years కన్నా తక్కువ ఉందో అలాంటి వాళ్ళకి ఇచ్చేదాన్ని యువ పురస్కార్ అవార్డు అంటారు. బాల సాహిత్య అవార్డు వచ్చేటప్పటికి ఎవరైతే చిల్డ్రన్స్ కోసం కాంట్రిబ్యూట్ చేస్తారో సాహిత్యాన్ని వాళ్ళకి ఇచ్చే అవార్డుని బాల సాహిత్య అవార్డు అంటారు. ఈ 2 అవార్డ్స్ కలిపి దాదాపుగా 22 మందికి ఈ సంవత్సరం ప్రకటించడం జరిగింది. 2021కి గాను ప్రకటించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ a 100-day reading campaign called Padhe Bharat. Children studying in Balavatika to which class will be కవర్డ్ అండర్ ద క్యాంపెయిన్. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు పడే భారత్ అనే ఒక 100 రోజుల క్యాంపెయిన్ని జాన్ 1st స్టార్ట్ చేశారు. అయితే బాలవాటికలో చదువుతున్న పిల్లల దగ్గర నుంచి 8వ తరగతి అంటే 8th క్లాస్ చదువుతున్న వాళ్ళ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కవర్ చేయబడుతుంది. దీంట్లో రీడింగ్, వొకాబులరీ స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్ వీటిని పెంచడంతో పాటు మాతృభాషకి సంబంధించి, మదర్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా కొంత ఇంప్రూవ్మెంట్ని తీసుకురానున్నారు. ఎందుకంటే Feb 21st అనేది మనకి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే రికగ్నైజ్ చేశారు. సో ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా February 21st రికగ్నైజ్ చేశారు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనకి ఈ పదే భారత్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సాధారణంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది November 11th రికగ్నైజ్ చేశారు. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్, ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా కింద మనం కన్సిడర్ చేస్తాం. ఆయన యొక్క జ్ఞాపకార్థంగా November 11th ఏమో ఎడ్యుకేషనల్ డే కింద, February 21st ఏమో మనకి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే. ఈ రెండింటిని మనం పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా దీనితో. సో వీటిని ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ డిజైన్ చేసుకుని పడే భారత్ అనే కార్యక్రమాన్ని ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేర్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లైడ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ రీసెంట్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఎక్కడ శంకుస్థాపన చేశారని అడుగుతున్నారు. మీరాట్లో. సో మీరాట్ ఉన్నది ఉత్తరప్రదేశ్లో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్లోనే ఫస్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా దీన్ని చెప్తున్నారు. దానికి మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ధ్యాన్ చంద్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈయన ప్రముఖ హాకీ క్రీడాకారుడు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది కూడా ఇటీవల స్టార్ట్ చేశారు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద మార్చారు. ఈయన పుట్టినరోజునే August 29th నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ధ్యాన్ చంద్ గారు ఉత్తరప్రదేశ్లోనే జన్మించారు, ప్రయాగ్రాజ్లో. అలాంటి ధ్యాన్ చంద్ గారి పేరు మీదుగా ఉత్తరప్రదేశ్లోని మీరాట్ ప్రాంతంలో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేదాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. దాదాపుగా దీనికి 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఇంపాల్, మణిపూర్లో స్టార్ట్ కానుంది. అలాగే ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పూణేలో, అండ్ ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చేటప్పటికి మీరాట్లో స్టార్ట్ కానుంది.
అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ విల్ బి ద హెడ్ ఆఫ్ ద ప్యానల్ సెటప్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ టు ప్రిపేర్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ రోడ్ మ్యాప్. ఎనర్జీ ట్రాన్సాక్షన్ రోడ్ మ్యాప్ ని ప్రిపేర్ చేసేందుకు ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఒక ప్యానెల్ ని నియమించింది. ఆ ప్యానెల్ కి ఎవరు సెక్రటరీగా ఉంటారని అడుగుతున్నారు. ఆన్సర్ తరుణ్ కపూర్ గారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తరుణ్ కపూర్ గారు ఫార్మర్ పెట్రోలియం సెక్రటరీ, అంటే మాజీ పెట్రోలియం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన యొక్క అధ్యక్షతన ఎనర్జీ ట్రాన్సాక్షన్ రోడ్ మ్యాప్ కోసం ఒక ప్యానెల్ ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనేది రూపొందించింది. ఎందుకంటే 2070 అనేది ఇండియా యొక్క టార్గెట్ ఏంటి, జీరో ఎమిషన్స్ ని సాధించాలి అని చెప్పి. అందుకని ఫాజిల్ ఫ్యూయల్, సాంప్రదాయ వనరులు అంటాం కదా పెట్రోలియం లాంటివి, వాటిని గ్రీన్ ఎనర్జీతో రీప్లేస్ చేయాలనుకుంటుంది. గ్రీన్ ఎనర్జీతో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్తో కానీ. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ని ఇప్పటికే మధురాలో నియమిస్తాము అని చెప్పేసి ఇండియన్ ఆయిల్, అండ్ నెక్స్ట్ అస్సాంలో నిర్మిస్తాము అని చెప్పేసి ఆయిల్ ఇండియా లిమిటెడ్, అలాగే నెక్స్ట్ సింహాద్రి ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నాయి. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ మూడు కలిసి దాదాపుగా ఫ్యూచర్లో 22,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా ఇండియాలో ఏర్పరచనున్నాయి. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నిటినీ కూడా నెమ్మదిగా ఇట్లా మార్చి అండ్ ట్రాన్సాక్షన్స్లో మనకి ట్రాన్స్పోర్టేషన్లో 2070 కల్లా జీరో ఎమిషన్స్ తీసుకురావాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన. దానికి రోడ్ మ్యాప్ ని నిర్ణయించడం కోసం ఒక ప్రణాళిక కోసం ప్యానెల్ ని నియమించింది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో దానికి అధ్యక్షులుగా తరుణ్ కపూర్ గారిని నియమించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కి మంత్రిగా ప్రస్తుతం మనకి హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. సో ఈయన కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ హ్యాస్ అస్యూమ్డ్ ద రొటేటింగ్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ Jan 1, 2022. Jan 1, 2022 నుంచి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో, సో దాని కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో ప్రెసిడెన్సీగా ఏ కంట్రీ తీసుకోబోతుంది అని అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రాన్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూరోపియన్ యూనియన్ అనేది 1993లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండ్ బ్రజిల్స్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయింది. మొట్టమొదటిగా 28 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 27 ఉన్నారు. ఎందుకంటే బ్రిటన్ దీని నుంచి ఎగ్జిట్ అయింది. దీని యొక్క అఫీషియల్ కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. కానీ 27లో 19 కంట్రీస్ మాత్రమే యూరోని అఫీషియల్ కరెన్సీగా వాడుతున్నాయి. అండ్ దీని పక్కన పెడితే ప్రతి 6 months ఒకసారి కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యొక్క ప్రెసిడెన్సీ మారుతుంది. 2021లోనేమో మొట్టమొదటిసారిగా పోర్చుగల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లోవేనియా కంట్రీస్ ప్రెసిడెన్సీస్ ని తీసుకున్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫ్రాన్స్ జాన్ నుంచి జూన్ 30th వరకు ఈ ప్రెసిడెన్సీ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ ని తీసుకున్నది. దాని తర్వాత జూన్ తర్వాత మనకి ఏదైతే చెక్ రిపబ్లిక్ ఉందో, సో ఇది ప్రెసిడెన్సీని నెక్స్ట్ తీసుకోనుంది. అండ్ దాని తర్వాత స్వీడన్ ప్రెసిడెన్సీని తీసుకునుంది యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెన్సీని. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ హ్యాస్ బీన్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ CEO ఆఫ్ రైల్వే బోర్డ్. రైల్వే బోర్డ్ కి ఇటీవల CEOగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆన్సర్ వినయ్ కుమార్ త్రిపాఠి గారు. అండ్ ఇది వరకు ఉన్న సునీత్ శర్మ గారిని రీప్లేస్ చేస్తూ ఇటీవల నూతన CEO ఆఫ్ రైల్వే బోర్డ్ గా అపాయింట్ అయ్యారు వినయ్ కుమార్ త్రిపాఠి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So next question, which country has won the 2021 Under-19 Asian Cup? Under-19 Asia Cup ni evaru గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా. సో ఇండియా దీన్ని గెలుచుకుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. And the next one, what is the name of the third tug that has been delivered to Indian Navy by Hindustan Shipyard Limited? Hindustan Shipyard Limited చేత ఇండియన్ నేవీకి థర్డ్ టగ్ అనేది డెలివరీ చేయబడింది. దాని పేరు ఏంటని అడుగుతున్నారు. బల్రాజ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, who has assumed the charge as the Director General of the Indian Coast Guard recently? So Indian Coast Guard ki Director General గా ఎవరు ఇటీవల అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. విఎస్ పథానియా. సో విఎస్ పథానియా రీసెంట్ గా మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. An over-allied human rights violation and recent cops. Which country has cut Ethiopia, Mali and Guyana from the access of duty-free trade program in January 2022? మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు ఇటీవల తిరుగుబాట్ల కారణంగా జనవరి 2022లో ఏ దేశం ఇథియోపియా, మాలి మరియు గినియాల మధ్య సుంకరహిత వాణిజ్య కార్యక్రమాల నుండి తొలగించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా ఏంటంటే మనకి మాలీలో, ఇథియోపియాలో అండ్ గనియాలో కూడా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఫ్రీ ట్రేడ్ ప్రోగ్రామ్ యొక్క ఏదైతే మనకి అగ్రిమెంట్ కానీ ఏవైతే ఉన్నాయో, సో వాటినన్నిటినీ కూడా USA క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, in December 2021, over 200 Hindu pilgrims from India, the US and Gulf regions
have prayed at the 100-year-old reverted temple Maharaja Paramahansa Ji Mandir. The temple is located in which country? 2021 డిసెంబర్లో భారతదేశం, యుఎస్ఏ మరియు గల్ఫ్ ప్రాంతం నుండి 200 మంది హిందూ యాత్రికులు 100 సంవత్సరాల నాటి పునర్నిర్మించిన ఆలయం మహారాజా పరమహంస జీ మందిరంలో ప్రార్థనలు చేశారు. ఆ ఆలయం ఏ దేశంలో ఉందని అడుగుతున్నారు? పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఈ పరమహంస జీ మందిరం అనేది ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. And the next one, to accelerate the file work and solve the public grievances easily, which state government has launched కౌశల్ రోజ్గార్ నిగమ్ పోర్టల్? సో కౌశల్ రోజ్గార్ నిగమ్ పోర్టల్ అనేది సో ఇటీవల ఏదైతే ఫిర్యాదులు అందుతాయో ప్రజల దగ్గర నుంచి దాన్ని సులభంగా పరిష్కరించడానికి హర్యానా ప్రభుత్వం చేపట్టింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ చైనా హ్యాస్ క్లైమ్డ్ విచ్ ఇండియన్ స్టేట్ యాజ్ అ సౌత్ టిబెట్? సో ఇటీవల దక్షిణ టిబెట్గా ఏ రాష్ట్రాన్ని చైనా క్లెయిమ్ చేసింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన దిపు పాస్ ఏదైతే ఉందో సో ఈ దిపు పాస్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చైనా క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంది. ఇటీవల తన సౌత్ టిబెట్ కింద అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేసింది చైనా. అండ్ ద నెక్స్ట్ వన్, KSLV-2 Nuri rocket and is the first domestically produced space launch vehicle of which country? KSLV-2 Nuri rocket అనేది ఏ దేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా ఉత్పత్తి చేయబడిన అంతరిక్ష ప్రయోగ వాహనం అని అడుగుతున్నారు. దట్ ఈస్ సౌత్ కొరియా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.